పేరు వంశీ కృష్ణరాజు. నేను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మూసా అండ్ పిఎం ఉషా ప్రాజెక్ట్స్కి సీఈఓగా గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్రైటీరియన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇస్ డెవలపింగ్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ మెథడాలజీ అండ్ ఎకోసిస్టమ్. సో ఈ స్టార్టప్స్ తర్వాత ఔత్సాహిక పారిశ్రామిక తీర్చిదిద్దడానికి అంటే మన రీసెర్చ్ జరుగుతుంటుంది యూనివర్సిటీస్లో. రీసెర్చ్ నుంచి కమర్షియలైజేషన్ అంటే వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్‌గా షిఫ్ట్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి మేము భాగస్వామ్యంగా ఉంటాం. సో ఎస్వి యూనివర్సిటీలో కూడా దేర్ ఇస్ అన్ ఇంక్యుబేషన్ సెంటర్. అఫ్కోర్స్ మన వైస్ ఛాన్సలర్ గారు శ్రీనివాసరావు గారు ఈ స్టార్టింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ సో ఇవి మనకి ప్రస్తుతానికి దగ్గరగా నెల్లూరుకి దగ్గరగా అంటే తిరుపతిలో ఐఐటీలోను, ఐఐటి తిరుపతిలోను, ఎస్వి యూనివర్సిటీలోను, మహిళా యూనివర్సిటీలోను అండ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లోను ఈ ఇంక్యుబేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ మీకు ఖచ్చితంగా చాలా సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక స్టార్టప్ ఐడియా ఉన్న వాళ్ళు మాకు ఎవరు సపోర్ట్ చేస్తారండి అండ్ దిస్ కైండ్ ఆఫ్ అ మీడియా సపోర్ట్ విల్ హెల్ప్ ఇన్ రీచింగ్ దిస్ పాయింట్ టు ది ఎండ్ యూజర్స్. సో మేము ఇక్కడ ఎందుకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంక్యుబేషన్ సెంటర్స్ అవసరం అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా ఫ్యాకల్టీస్ ఆర్ ద కీ, ల్యాబ్స్ ఉంటాయి, కొంత ఎకో సిస్టమ్ ఆల్రెడీ ఉంటుంది. అదే కాకుండా ఇక్కడి నుంచి ఉత్తీర్ణులై బయటకు వెళ్ళిన మన అలమ్ని ఎవరైతే ఉంటారో, ఇక్కడి నుంచి చదువుకొని బయటకు వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా వీళ్ళకి మెంటర్స్గా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ నుంచి సపోర్ట్ వస్తే ఇక్కడ వీళ్ళ పిల్లలు కొత్తగా ఐడియా వచ్చిన వాళ్ళకి ఒక ఫస్ట్ భరోసా వస్తుంది. అదేవిధంగా మన వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టు ఫండింగ్, ఇనిషియల్ ఫండింగ్ అంటే మంచి ఐడియాతో వచ్చిన వారికి పిల్లలకి ఫండింగ్ ఇవ్వడం అనేది కీ పాయింట్. వాళ్ళు మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఆ ధైర్యాన్ని, ఆ భరోసాన్ని యూనివర్సిటీ కల్పిస్తే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఈ అసెస్మెంట్ ప్రాసెస్లను తర్వాత ఈ సీడ్ ఫండింగ్ ప్రాసెస్లను మేము ముందుంటాం. శ్రీ వెంకటేశ్వర ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీలో పిఎం ఉషా ప్రోగ్రామ్ కింద సాఫ్ట్ కాంపోనెంట్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏ రోడ్ మ్యాప్ అనే ఒక అంశం పైన వారం రోజుల జాతీయ కాన్ఫరెన్స్ ఒకటి స్టార్ట్ చేశామండి. మనందరికీ తెలుసు, భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో మొదటి స్థానాన్ని ఆక్యుపై చేసింది. 145 కోట్లు దాటిపోతున్న ఈ సందర్భంలో ఏ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకున్నా కూడాను భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చే విద్యార్థుల సంఖ్య లక్షల కోట్లలోనే ఉంటుంది. ప్రొవైడ్ చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. సో హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే సమూలమైన మార్పులు తీసుకొచ్చి బయటకు వచ్చే విద్యార్థుల్లో జాబ్ కోరుకునే విద్యార్థుల కన్నా జాబ్ ఇచ్చే విద్యార్థులుగా తయారు చేయాలన్నది భారతదేశం యొక్క సంకల్పం, మన ఆంధ్రప్రదేశ్ యొక్క సంకల్పం కూడా. సో
నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నూతన విద్యా విధానంలో మనం పిల్లలకి వివిధ సబ్జెక్టులకు సంబంధించిన బోధనకు మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. సో ఇలాంటి సందర్భంలో వివిధ సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ గెయిన్ చేసిన పిల్లలు కాస్త వినూతనంగా ఆలోచించడం మొదలెడితే, ఇన్నోవేటివ్గా ఆలోచించడం మొదలెడితే వాళ్ళకు వచ్చే ఐడియాలతో చిన్న ఇంక్యుబేషన్ సెంటర్స్ స్టార్ట్ చేయొచ్చు. ఆ ఇంక్యుబేషన్ సెంటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి భారత ప్రభుత్వము ఆర్థిక సాయం చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆర్థిక సాయం చేస్తుంది. మా విక్రమసింహపురి యూనివర్సిటీలో కూడాను అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ను ఇనిషియల్గా సపోర్ట్ చేయడానికి విక్రమసింహపురి యూనివర్సిటీ కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. సో ఈ విధంగా ఇంక్యుబేట్ చేసేసి వాళ్ళలో ఇంకా సృజనాత్మకతను పెంచి వాళ్ళ ఆలోచన విధానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా సపోర్ట్ చేసి చిన్న చిన్న స్టార్టప్స్ పెట్టడానికి భారత ప్రభుత్వం సహాయం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుంది. సో ఈ సహాయం కోసం పిల్లలు వేచి చూడాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీలో ఉన్న ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి సంబంధించిన క్లబ్ కోఆర్డినేటర్ను లేదా రిజిస్ట్రార్ గారినో నన్ను సంప్రదించినప్పుడు డెఫినెట్గా మేము వాళ్ళకు వివిధ రూపాల్లో ఎలాంటి సహాయం చేయగలము, ఎలాంటి సహాయం పొందగలరో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళలో ఉన్న వినూతనమైన ఐడియాస్ని ప్రమోట్ చేసేసి వాళ్ళని చిన్నగా ఈ ఇన్స్టిట్యూషన్ దాటిపోయే లోపల ఈ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళ కోర్సును ముగించుకొని బయటకు వచ్చే సమయానికి వాళ్ళు జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ ప్రొవైడర్స్ కింద కన్వర్ట్ చేసి చిన్న చిన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద కన్వర్ట్ చేసి పంపించేస్తే ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య తీరిపోతుంది. దేశంలో ఆర్థిక పురోగతి కూడాను బాగా ముందుకు వస్తుంది. సో మన ప్రధానమంత్రి గారు చాలా సందర్భాల్లో మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ 2047కి 100 సంవత్సరాల స్వాతంత్రం పూర్తి చేసుకునే సందర్భంలో వికసిత భారత్ 2047 అనే స్లోగన్స్ తీసుకున్నారు. ఆగినట్లయితే 2047 వరకు కూడా అవసరం లేదు, అంతకన్నా ముందే ప్రపంచంలో ఒక మంచి గుర్తింపు ఉన్న ఆర్థిక వ్యవస్థగా తెచ్చుకోవచ్చు. దీనికి పేదరికానికి ఏమాత్రం లింక్ ఉండదు. సో పేదరికం ప్రమోట్ చేయాలంటే పేద ధనిక వాటి మధ్యన ఉన్న అంతరాన్ని తగ్గించాలి. దానికోసం గవర్నమెంట్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ టేకప్ చేసేసి ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ అవకాశం ఇచ్చిన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు.